వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఈ రజాకార్ సినిమా చూసారండి? చూసాము. అసలు దారుణంగా హిందూ ప్రజల మీద జరిగిన దాడిని చాలా రీసెర్చ్ చేసి తీసినట్టు అనిపించింది. డైరెక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఒకటండి, ముందు ఈ సినిమా చూసిన తర్వాత మేము కూడా చరిత్ర చదువుకున్న విద్యార్థి నాయకుడిగా పొలిటికల్ సైన్స్ మీద ఉన్న అవగాహన మేరకు నేను చెప్తున్నాను. ఇది మొత్తం కూడా అసత్యాలని సినిమా నిర్మాత డైరెక్టర్ తెలంగాణ ప్రజలకు చూపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అసత్యాలు అంటున్నాము? ఎట్లా సత్యాలు అంటారు? అంత దారుణంగా రజాకారులు దాడులు చేయలేదా, దారుణాలు చేయలేదా? తెలంగాణలో రజాకారులు దాడులు చేశారు, దారుణాలు చేశారు, అకృత్యాలు పాల్పడ్డారు, అనేక హింసకు కూడా పాల్పడ్డారు. కానీ రజాకారులు తెలంగాణలో దారుణాలు, అకృత్యాలు, హింసకు పాల్పడింది ఒక మతం వారనే కాన్సెప్ట్ తో కాదు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఎందుకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఆనాడు నిజాం పాలనలో గ్రామాలలో 90% జాగీర్దారుల పేరుతోని, దేశముఖుల పేరుతోని, దొరల పేరుతోని, మాలిపటేల పేరుతోని, రకరకాల పేర్లతోని ప్రజల్ని హింసించి ఎట్టి చాకిరి చేయించుకొని ప్రజలని బానిసత్వంలోకి తీసుకుపోవడానికి, ఆ బానిసత్వానికి వ్యతిరేకంగా, వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, భూమి మీద హక్కు కోసం ప్రజలందరూ చేసినటువంటి పోరాటం. ఇందులో కులం ప్రస్తావన లేదు, మతం ప్రస్తావన లేదు. అసలు అక్కడ మతం మారనందుకే, ఇక్కడి ప్రాంత మెజారిటీ హిందువులు మతం మారనందుకే రజాకారులు వాళ్ళ మీద దారుణాలు చేసిర్రు, దాడులు చేసిర్రు, అవసరమైతే తలకాయలు నరికేసినట్టు సినిమాలో ఫస్ట్ సీన్ లోనే చూపించారు కదా. ఇది వాస్తవం కదా. ఇది తప్పండి. ఇదే తప్పంటున్నాం. ఎందుకనంటే మతం మారనందుకు జరిగినటువంటి పోరాటం కాదు. మతం మారాలి అని చెప్పేసి మిమ్మల్ని మేము చంపుతున్నామని చేసినటువంటి పోరాటం కూడా కాదు. చరిత్ర చదువుకోమనండి ముందు. ఆ సినిమా తీసిన డైరెక్టర్ గానీ నిర్మాతని గానీ సినిమా తీసినప్పుడు చాలా రీసెర్చ్ చేస్తారు. ఎందుకు చరిత్ర చదువుకోని చెప్తున్నానంటే, రజాకారి వ్యవస్థని, ప్రైవేట్ సైన్యాన్ని నిజాం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? గ్రామాలలో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, పన్నులు కట్టడం, పన్నుల కోసం ప్రజలు హింసించడం. ప్రజలు ముందు ఎక్కడ పనిచేసినా ఈ దొరలు పేరుతో గడియలు ఏర్పాటు చేసుకొని, ఆ గడియలలో నుంచి పాలన దొరలు వాళ్ళ పంట పొలాలను దోచుకోవడం. దొర ఇంట్లో పెళ్లి అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి దొరలు గడీలు అంటున్నారు. ఆ సినిమాలో ఏం దొరలు గడీలు చూపించలేదు, మొత్తం రజాకారులు దారుణాలు చేసినట్టు చూపించారు. మీరు చదువుకున్న హిస్టరీలో వాస్తవంగా ఏం జరిగింది గ్రామాల్లో? ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో, ఆ కర్ణాటక ప్రాంతంలో కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలో ఉన్న కొన్ని జిల్లాలు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలతో నిజాం సంస్థానం ఉంది. భారతదేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి. ఆ 565 సంస్థానాల్లో ఇక్కడ అసంజాహీ వంశానికి చెందినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము పరిపాలన చేస్తున్నటువంటి కాలం అది. ఆ కాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలందరూ అనేక రూపాల్లో కింద తమ జీవితాలు బాగుండాలని పని చేసుకునేవాళ్ళు, పంటలు పొలాలు చేసుకునేవాళ్ళు. కానీ ఈ పాలన కోసం కింద ఈ ఎవరైతే ముస్లిం నిజాం రాజు ఉన్నాడో కొంతమంది పన్నులు వసూలు చేయడం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. పన్నులు కానీ పరిపాలన కోసం వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే, ఆ వ్యవస్థలో దొరల పేరుతో భూములు ఆక్రమించుకొని లక్షలాది ఎకరాల భూములు మొత్తాన్ని తమ కింద పెట్టుకొని ప్రజల్ని హింసించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ముస్లింలు కాదు, వీళ్ళందరూ హిందువులే. జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,00,000 ఎకరాల భూములు, కల్లూరు దొర మధిర ప్రాంతం ఖమ్మం జిల్లాలో 1,00,000 ఎకరాల భూములు, విష్ణూర్ దేశ్ముఖ్ 40,000 ఎకరాల భూములు, లింగాల నరసింహారెడ్డి వేలాది ఎకరాల భూములు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఎక్కడ ముస్లింలు లేరు. 100,000 ఎకరాలు ఆక్రమించుకున్న ప్రజల్లో ముస్లింలు లేరు. 90% హిందువులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ హిందువులలో నుంచి ఉన్నటువంటి ఈ దొరల పేరుతో ఆనాడు హిందూ ప్రజల్నే దోపిడీ చేశారు. రాజు ముస్లిం కావచ్చు, కానీ దోపిడీకి గురైంది హిందూ దొరలు, దేశముఖులు, జాగీర్దారులు, పటేళ్లు, మాలి పటేళ్ల చేతుల్లో హిందూ ప్రజలే దోపిడీకి గురయ్యారు. కానీ ఆ రోజు మతం పేరుతో ఈ ప్రజలందరూ పోరాటం చేయలేదు. మా పంట మమ్మల్ని ఎట్టి చాకిరి చేయించుకుంటా ఉన్నారు. దొర వస్తుందంటే గ్రామాల్లో దొర వస్తే మోకాల మీద పడాలి, బాంచన్ దొర నీ కాళ్ళు ముక్త అని చెప్పేసి మొక్కాలి. ఎక్కడైనా ఆడపిల్ల రసజ్వల అయితే ఆ ఆడపిల్లని దొరగడికి పంపాలి. వాళ్ళ దగ్గర ఇది తప్పండి, ఇది వక్రీకరణ.
చరిత్ర చదువుకోమనండి. ఇది వక్రీకరణ చేసి చూపెట్టారు. ఒక మతానికి వ్యతిరేకంగా ఈ ఉన్మాదం జరిగినట్టుగా, ఈ మతంలో మారనందుకే ఉన్మాదం జరిగినట్టుగా, మత మార్పులు జరుపుతున్నారని చెప్పేసి దానికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడినట్టుగా చూపెట్టారు. ఇది తప్పు. హిస్టరీకి చూసుకుందాం. హిస్టరీలో చాకలి ఐలమ్మ పోరాటానికి తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ప్రముఖ పాత్రగా చెప్పుకుంటారు. అటు కమ్యూనిస్టు వాళ్ళు చెప్పినా, చరిత్రకారులు చెప్పినా, ఎవరు చెప్పినా చాకలి ఐలమ్మ పోరాటాన్ని కూడా సినిమాలు చూపించారు. అన్న తప్పేముంది? ఒకటండి, చాకలి ఐలమ్మ పోరాటాన్ని సినిమాలో చూపిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఉన్నట్టు చూపిస్తే కూడా అభ్యంతరం. ఎట్లా చూపించారు? ఉన్నది ఏంది అది చూపించింది. ఉన్నట్టు చూపించకుండా చాకలి ఐలమ్మ తను ఒక పంట పొలం చేసుకొని పంటని కోసి తూర్పాలు బట్టి బస్తాలకెత్తి ఒడ్లన్నింటినీ తన ఇంటికి తీసుకోవడానికి పోతా ఉంటే ఒక ముస్లిం వ్యక్తి వచ్చి దౌర్జన్యంగా నువ్వు ఎట్లా తీసిపోతావు ఈ పంటనని అడ్డుకున్నట్టుగా, ఆమె హిందువు కాబట్టి ముస్లిం వాళ్ళు వచ్చి అడ్డుకొని ఆ పంట నువ్వు తీసుకోవడానికి కాదు, ఇది దొరక చెందాల్సిందని చెప్పేసి అనే పేరుతో ముస్లిం దౌర్జన్యం చేసినట్టుగా చూపెట్టారు. చరిత్ర ఏం చెప్తుందని అంటే, అక్కడ చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ తన పంటని కోసి తన పంటని ఇంటికి తీసుకోవాలనుకున్న క్రమంలో ఆ రోజు ఇష్నూర్ దేశ్ముఖ్ ఎవరైతే ఉన్నాడో, ఆ అత్యంత క్రూరుడు ఎవడైతే ఉన్నాడో, ఇష్నూర్ దేశ్ముఖ్ పంట నా గడికి రావాలని చెప్పేసి ఐలమ్మ మీద గుండాలను పంపి దాడి చేయిస్తే ఐలమ్మకి సపోర్ట్ గా ఆ రోజు ఆంధ్ర మహాసభ పేరుతో ఉన్నటువంటి వాళ్ళు, కమ్యూనిస్టు పార్టీలో పనిచేసినటువంటి నాయకులు, మల్లు స్వరాజ్యం అన్న భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆ రోజు ఐలమ్మకి అండగా నిలబడ్డాడు. చూపెట్టలేదు. ఇది నరసింహారెడ్డి అనే ఒక అతను వచ్చి ఆమెకు అండగా నిలబడినట్టు చూపెట్టారు. కానీ అతను ఎవరు? నరసింహారెడ్డి ఎవరికి సంబంధించిన వాడు? ఇష్నూర్ దేశ్ముఖ్ వచ్చి తన పంటను తీసుకోకుండా అడ్డుకోవడానికి ఈ సంఘం, ఆ రోజు సంఘం పేరుతో ప్రజలు పోరాటం చేసినటువంటి సంఘం వచ్చి నిలబడిందని సినిమాలో చూపెట్టలేదు. సంఘం పాత్రలు చూపెట్టలేదు. ఆ తర్వాత ఈ పోరాటాన్ని ఆ రోజు ఇష్నూర్ దేశ్ముఖ్ గుండాలని సంఘం పేరుతో వీళ్ళు ప్రతిఘటన చేసిన తర్వాత అనేక గ్రామాల్లో దీనికి ప్రదర్శన చేసుకున్నారు. 1946లో ఇది జరిగింది. 1946 జూన్ 4వ తేదీ నాడు కడివెండి గ్రామంలో ఈ విజయోత్సవ ప్రదర్శన చేసుకుంటా ఉంటే ఆ గ్రామం మీద ఇష్నూర్ దేశ్ముఖ్ గుండాలు ఆ గ్రామంలో ప్రదర్శన మీద దాడి చేసి కాల్పులు జరిపి దొడ్డి కొమరయ్యని చంపేశారు జూలై 4వ తేదీ నాడు. ఆ పోరాటం ఈ సినిమాలో ఆ చరిత్ర చూపెట్టారా? దొడ్డి కొమరయ్య అమరత్వం చూపెట్టారా? దొడ్డి కొమరయ్యనే తొలి అమరుడు, మొట్టమొదటిసారి చంపబడ్డ వ్యక్తి తెలంగాణ పోరాటంలో అని చరిత్రలో చాలా పాట నేను కూడా చదివాను. మరి సినిమాలో మాత్రం ఒక గౌడ్ పేరుంది. ఆ గౌడ్ ని ఫస్ట్ నరికేసినారు రజాకారులు, లేకపోతే అటు నుంచి అనేది సినిమాలో చూపించారు. ఎందుకు దొడ్డి కొమరయ్యకి సంబంధించి కాకుండా ఆయన చూపించారు కదా, అది వాస్తవం కాదు. ఎందుకు చూపించారు అంటే, దొడ్డి కొమరయ్య తొలి అమరుడు అని చెప్పి చూపెట్టాలి చరిత్రలో చెప్తున్నానంటే అక్కడ సంఘం చూపెట్టాలి. దొడ్డి కొమరయ్య ఎందుకు చనిపోయిందో నేపథ్యం చెప్పాలి. దొరకు వ్యతిరేకంగా ప్రదర్శన చేస్తుంటే చంపారు కాబట్టి ఆ చరిత్ర చెప్పాలి. ఆ చరిత్ర చెప్తే ఇది చెప్పే సినిమా అబద్ధం అవుతుంది. కాబట్టి ఏం తొలి అమరుడు కాకుండా ఒక గౌడు ఆ రోజు రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఎందుకు పోరాటం చేశాడు రజాకారులకు వ్యతిరేకంగా? మతం మారమంటే ఇది కూడా సత్యం. మతం మారనందుకే ఆయన చంపలేదు. ఆ రోజు పన్నులు, తాడి చెట్లు, ఈ తాడి చెట్ల నుంచి కళ్ళు, ఈ తాడి చెట్టుకి ప్రతి చెట్టుకి ఇంత పన్ను అని చెప్పేసి అధిక పన్నులు వసూలు చేస్తా ఉంటే ఆ పన్నులకు వ్యతిరేకంగా గీత వృత్తిదారులందరినీ పోగేసి నిజాం మీద పోరాటం చేసినటువంటి, దొర మీద పోరాటం చేసినటువంటి సంఘటన అది. దాన్ని కూడా రజాకారులు మతం మారనందుకే చంపేశారనే పేరుతో, తలకాయ నరికేశారనే పేరుతో చూపెట్టారు. రాంజీగొండు పోరాటాన్ని హిస్టరీలో ఉన్న 1000 ఊరుల మర్రి ఇప్పటికీ ఉంది. ఆ ప్రాంతంలో 1000 ఊరుల మర్రి అంటాం. ఆ సందర్భంగా మతం మారనందుకే 1000 మందిని మర్రి చెట్టుకు ఊరేసిర్రు అని సినిమాలో చూపించారు. ఏకంగా అమిత్ షా అక్కడికి వచ్చి 1000 ఊరుల మర్రి దగ్గర మీటింగ్ పెట్టి అదే మాట్లాడాడు. అది వాస్తవం కదా? అది చరిత్ర చదువుకుంటున్నాం. అందుకే మేము అసత్యం చెప్పట్లేదు. చరిత్రలో ఉన్నది అమిత్ షా అబద్ధం చెప్పాడు, సినిమా అబద్ధం చెప్పింది. 1836 నుంచి 1860 వరకు రాంజీగొండు ఆదివాసీల పోరాటం బ్రిటిష్ వ్యతిరేక జరిగినటువంటి పోరాటం. బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆదివాసీలని వెట్టి చాకిరీ చేసి బానిసలుగా మార్చి వాళ్ళ బానిసత్వం వ్యతిరేకంగా రాంజీగొండు నాయకత్వంలో పోరాటం జరిగితే బ్రిటిష్ వాళ్ళు ఆ పోరాటంలో పాల్గొన్నందుకు ఊరు మొత్తాన్ని 1000 మందిని ఒక మర్రి చెట్టుకి ఉరిదీశారు.
ఆ బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ గా నిజాం ఆ రోజు ఉన్నటువంటి నిజాం బ్రిటిష్ సైన్యానికి సపోర్ట్ గా తన సైన్యాన్ని పంపించాడు తప్ప మతం మారనందుకే రాంజీగొండు పోరాటం చేశాడు. ముస్లింలో మారమంటున్నారు కాబట్టి మేము మారమని చెప్పేసి పోరాటం చేశారు. ఆ మతం మారలేదు కాబట్టి మమ్మల్ని 1000 మందిని ఉరిదీశారు, ఆ చరిత్ర ఇది అని చెప్పి అమిత్ షా చెప్పడం తప్పు, ఈ సినిమాలో చూపెట్టడం అంతకంటే పెద్ద తప్పు. ఇది బ్రిటిష్ వాళ్ళు ఎవరు చూపించలేదు. బ్రిటిష్ వాళ్ళు చూపెట్టకుండా ఈ ప్రస్తావన మతం పేరుతో తీసుకొచ్చారు. మతం పేరుతో తీసుకొచ్చి ఆ రోజు నుంచి ఆ కృత్యాలు నిజాం మతం పేరుతో వేధిస్తుండే ఈ ప్రాంత ప్రజలు హిందువులని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి వక్రీకరణ అబద్ధాన్ని చెప్పారు. నిజంగా ఈ తెలంగాణ ప్రజలు చేసింది మతం పేరుతో పోరాటం చేయలేదు. మేము పీడించబడుతున్నాం, బాంచందోరా నీ కాలు మొక్తో అని చెప్పి మేము పీడించబడుతున్నాం, పీడితులుగా ఉన్నాం మేము, మాకు భూమి హక్కు లేదు, ఆడపిల్లని రక్షించుకునే హక్కు లేదు, ఆడపిల్ల పుడితే పన్ను, ఆడపిల్ల పెరిగితే పన్ను, ప్రజలు పంట వస్తే పన్ను, లేదంటే ఏం చేసినా పన్ను, ఈ పన్నులు పోవాలని, పెట్టి పోవాలని, మాకు కూడా భూమి మీద హక్కు రావాలని, బానిసత్వం పోవాలని అందరూ కులాలు మతాలకి ఐక్యమై కుల మతాలకి విరుద్ధంగా, కుల మతాలనే భావన లేకుండా, తేడాలు లేకుండా ఆ దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, నిజాం నవాబుకి వ్యతిరేకంగా, నిజాం పాలనకి వ్యతిరేకంగా ఈ దోపిడీ పోవాలని పీడితులంతా ఏకమై పీడనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఈ పోరాటం. ఈ పోరాటాన్ని మీరు ప్రస్తావించారు ఆడపిల్ల పుడితే పన్ను అని చెప్పేసి మీరు ప్రస్తావించారు. వాస్తవంగా సినిమాలో కూడా ఆడపిల్ల పుడితే పన్ను ఉంటదని చెప్పేసి ఆ అమ్మ పుట్టిన బిడ్డను చంపుకున్న సీన్ కూడా అందులో చూపించారు కదా. సీన్ కూడా చూపెట్టారండి. మేమేమంటున్నాం అంటే ఆ రోజు ఉన్న ఆడపిల్ల పుడితే పన్ను, ఆడపిల్ల పెరిగితే పన్ను అనే ఏదైతే అంశాన్ని సినిమాలో చూపెట్టారో ఆ పన్నుని అడిగే క్యారెక్టర్ కూడా ముస్లిం క్యారెక్టర్. పేద ముస్లింలు ఉన్నారు ఆ రోజు. నేను అడుగుతుందండి, లక్షల ఎకరాలు భూములు పన్నులు వసూలు చేసింది ముస్లింలు కదా, కింద ముస్లింలు కాదు, పన్నులు వసూలు చేసింది దేశ్ముఖులు, పన్నులు వసూలు చేసింది పటేళ్లు, పన్నులు వసూలు చేసింది జాగీర్దారులు. కానీ ఇక్కడ కూడా క్యారెక్టర్ ని ముస్లిం క్యారెక్టర్ తీసుకొచ్చి చూపెట్టి మొత్తం సినిమా మతానికి వ్యతిరేకంగా, మత ఉన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నట్టుగానే మత కోణాన్ని తీసుకొచ్చి చూపెట్టారు. ఇది తప్పని చెప్తున్నాం మేము. చరిత్రను వక్రీకరించడం అని చెప్తున్నాం మేము. చరిత్రను వక్రీకరించి అసత్యాలను చెప్పి, అబద్ధాలను చెప్పి ప్రజల్లో ఇదే అసలైన నిజమైన చరిత్రని ఒక విష ప్రచారాన్ని, విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మేము చెప్తున్నాం. ఇక్కడ ఇంకొకటి బైరాన్పల్లికి సంబంధించిన చరిత్ర కూడా హిస్టరీలో రికార్డ్ అయింది, దానికి కాదనలేదు, చాలా పెద్ద పోరాటం కదా. అది కూడా సినిమాలో చూపించారు, అది వాస్తవం కదా. మరి వీర బైరాన్పల్లి పోరాటాన్ని ఎట్లా చూపెట్టారండి? వీర బైరాన్పల్లి పోరాటానికి ఉన్న చరిత్ర నిజంగా తెలుసుకున్నారా ఈ సినిమా డైరెక్టర్? ఆయన రీసెర్చ్ చేశాను, నేను చదివాను, చదివిన తర్వాత అనేక వేదికలు ఎక్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ల ముందు, ఇంకో దగ్గర ట్రైలర్ రిలీజ్ల ముందు అనేక చెప్పాడు కదా. ఆయన ఏటా సత్యనారాయణ ఒకతను చెప్పిన, ఆయన చరిత్ర చదివిన ఆయన, రీసెర్చ్ చేసిన ఆయన, వీర బైరాన్పల్లిలో జరిగిన ఘటన ఆయన తెలియదా? వీర బైరాన్పల్లి ఉన్నటువంటి చరిత్ర ఏమిటంటే, వీర బైరాన్పల్లి చుట్టుపక్కల కట్టికోల్, దుల్మెట, వీర బైరాన్పల్లి, మద్దూరు లాంటి ప్రాంతాలలో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ గెరిల్లా శిక్షణ ఇచ్చింది యువకులకి, చాలా మంది ప్రజలకి. ఎందుకు ఇచ్చింది గెరిల్లా శిక్షణ? గ్రామ రాజ్యాలను, రక్షణ దళాలను ఏర్పాటు చేసుకున్నారు, గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ప్రజాకారులు గ్రామాన్ని రక్షించుకోవడం, ఆ గ్రామంలో పన్నులు కట్టొద్దు, ఎవరికి కట్టొద్దు, దొరలకి కట్టొద్దు పన్నులు, భూస్వాములకు కట్టొద్దు పన్నులు, నిజాం కూడా పన్నులు కట్టొద్దు అని, మా పాలన మేమే చేసుకుంటాం అని చెప్పేసి పంచాయతీలు లేని, ఇప్పుడు పంచాయతీలు ఉన్నాయి, పంచాయతీలు లేని రోజుల్లోనే ఆ రోజు మా పన్నులు మా గ్రామ అభివృద్ధి కోసం మేము చేసుకుంటాం అని చెప్పేసి ప్రజాకారులు వచ్చి దాడి చేస్తే ఆ దాడులకి మా గ్రామంలో చోటు లేదని చెప్పేసి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం వీర బైరాన్పల్లి ఆ చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళందరూ గ్రామ రక్షణ దళాలు ఏర్పాటు చేసుకొని పనిచేస్తా ఉంటే ఆయుధ శిక్షణ, కమ్యూనిస్ట్ నాయకులు పోయి ఆయుధ శిక్షణ ఇచ్చారు. అక్కడ ఆ రోజు ఆయుధాలు ఇచ్చారు. ప్రజాకారులు, దొరలు దోపిడీకి వ్యతిరేకంగా ఆయుధాలు బట్టి పోరాటం చేయాలని చెప్పేసి ఇందులో మహిళలు పాల్గొన్నారు, అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఆ రోజు జరిగిన పోరాటం అది. దానిని కూడా వక్రీకరించి వీర బైరాన్పల్లి అంటే కేవలం అక్కడ పన్నులకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేశారు, లేదంటే గ్రామ స్వరాజ్యాలని, గ్రామ రక్షణ దళాలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నారనేది చూపెట్టకుండా అక్కడ కూడా ముస్లింలు వచ్చి, అంటే రజాకారులు వచ్చి మతం మారాలని ఒత్తిడి చేస్తే మతం మారనందుకి రజాకారులు ఒకసారి వస్తే తిప్పి కొడతారు, రెండోసారి వచ్చి వాళ్ళ మీద దాడి చేసి, కాసిం రజ్వీ దాడి చేసి
మతం మారలేదు కాబట్టి, ఇస్లాంలోకి రాలేదు కాబట్టి దాడి చేసి వాళ్ళని చంపినట్టుగా చూపెట్టారు. వాస్తవం నేను చెప్తున్నా ఇదండి. వాస్తవం ఏమిటనంటే ఆ రోజు గ్రామ రక్షణ దళాల పేరుతో పన్నులు కట్టకుండా పన్నులు బహిష్కరించారు. వెట్టి చాకరికి వ్యతిరేకంగా మేమే మా పాలన చేసుకుంటామని చెప్పేసి వాళ్ళు అక్కడ గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేసుకుని వెట్టి చాకరికి వ్యతిరేకంగా వాళ్ళ పోరాటాన్ని, రజాకారులకు ఇక్కడ స్థానం లేదు, దొరలకు ఇక్కడ స్థానం లేదని ఆ గ్రామంలో ఉన్న భూమి మొత్తాన్ని పంచారు, ప్రజలకు పంచారు. భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటామని చెప్పారు. ఆ ఊర్లో ఉన్న దొరల్ని వ్యతిరేకించారు. మరో తెలంగాణ జలియన్ వాలాబాగ్ అంటారండి. అక్కడ ఈరబైరాన్పల్లిని అనేక మందిని రజాకారులు 60 మందితో మొదట దాడి చేశారు, ప్రజలు తిప్పికొట్టారు. 150 మందితో తర్వాత దాడి చేశారు, ప్రజలు తిప్పికొట్టారు. తెల్లవారుజామున 500 మందితో అత్యంత క్రూరంగా రజాకారులు బైరాన్పల్లి మీద దాడి చేసి అక్కడున్న ప్రాంతంలో కమ్యూనిస్టు సంఘంలో చేరిన ప్రతి ఒక్కరిని మేము చంపుతామని చెప్పేసి ఎతికెతికి మరి చంపిన సంఘటన బైరాన్పల్లి. దాన్ని కూడా మతానికి వ్యతిరేకంగా మతరంగు పులిమి, ఈ మతంలో చేరలేదు కాబట్టి హిందువులందరినీ చంపుతున్నాం అనే పేరుతో దాన్ని ఇచ్చేశారు. తిరుగుబాటు గ్రామంగా ఆ రోజు భువనగిరి డిప్యూటీ కలెక్టర్ ప్రకటించాడు. ఎందుకు తిరుగుబాటు గ్రామంగా ప్రకటించారు సినిమాలో చూపెట్టారా? అప్పుడు కలెక్టర్ ప్రకటించింది, అప్పుడు ఇక్కడ కలెక్టర్ అప్పుడు ప్రకటించింది, డిప్యూటీ కలెక్టర్ ప్రకటించిండు. ఈ సినిమాలో కూడా ప్రకటించిందని చూపెట్టారు. కానీ ఆ రోజు ప్రకటించింది తిరుగుబాటు గ్రామం. ఎందుకనంటే దొరలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కాబట్టి తిరుగుబాటు గ్రామంగా ప్రకటించారు. రజాకారుల అకృత్యాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కాబట్టి ఆయుధాలు బట్టి గెరిల్లా దళాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని తిరుగుబాటు గ్రామంగా ప్రకటించారు. కానీ అట్లా చూపెట్టలేదు, తిరుగుబాటు గ్రామంగా ప్రకటించారు. ఎందుకు ప్రకటించారు అని అంటే మతం మారట్లేదు కాబట్టి, ఆ మతం మారనందుకు రజాకారులు దాడి చేశారు కాబట్టి, మతం మారనందుకు డిప్యూటీ కలెక్టర్ దాన్ని ఆ గ్రామాన్ని తిరుగుబాటు గ్రామం ప్రకటించినట్టు సినిమాలో చూపెట్టారు. అంటే కమ్యూనిస్టు నాయకులు చేసిన పోరాటాన్ని కూడా దానికి కూడా మతం రంగు పులుముకొని ఆ మత కోణంలో జరిగిందనే సంఘటనకి దీన్ని చేర్చి ఈరోజు సినిమాలో చూపెట్టడం అంటే ఎందుకంటే అత్యంత దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఇది దుర్మార్గం కాదని మేము అడుగుతున్నాం. ఇక్కడ ఇంకొకటి, మీరు ఇప్పటి వరకు చాలా అంశాలు చెప్పుకుంటారు, చరిత్రలో ఏముంది, సినిమా ఏముంది. వాస్తవంగా బట్టలిప్పి ఆడవాళ్లను బర్వర్తల ఈ బతుకమ్మలు ఆడించింది రజాకారులు కాదా? ఇది దారుణం కాదా? దీన్ని ఎట్లా సమర్థిస్తారు? ఒకటండి, నగ్నంగా మహిళల్ని బతుకమ్మలు ఆడించిన సంఘటనలు త్వరలో చేశారు, జాగీర్దారులు చేశారు, రజాకారులు కూడా చేశారు. అయితే ఈ సినిమాలో చూపెట్టిన ఘటన ఏదైతే ఉందో, ఈ సినిమాలో చూపెట్టిన అనసూయ అందులో యాక్ట్ చేసింది ఒక యాక్టర్, ఆ ఘటన భారత సైన్యాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘటన. అది జయంత్ చౌదరి ఈ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత గ్రామాల మీద దాడులు చేస్తూ కమ్యూనిస్టు పార్టీ నాయకుల్ని పట్టుకొని చంపడం కోసం ఎదుగుతున్న సందర్భంలో జరిగిన ఘటనని దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు జరిగినట్టుగా చూపెట్టారు. కేవలం ఆ పాట పాడడం, ఆ పాటలో ఉన్న పదాలు వాడడం, మరక నా కొడుకుల్ని ఉరిదీయాలి అని ఈ పదాలు కూడా వాడి ఆ పాటను మీరు చూడండి. బతుకమ్మ పాట కోసం సినిమాలో వాడిన పాటలో ఈ పదాలు పెట్టి కేవలం ముస్లింలు అయ్యారు కాబట్టి వాళ్ళని చంపాలి, రజాకారులను చంపాలి, రజాకారుల అకృత్యాలు ఉన్నాయి. కానీ మహిళలు నగ్నంగా బతుకమ్మ ఆడించిన సంఘటన ఎప్పుడు కూడా వాళ్ళు ఒక మతం కోసమో మతం వాడో ఈ బతుకమ్మ ఆడలేదు. ఇది జరిగిన సంఘటన జయంత్ చౌదరి సైన్యాలు వచ్చిన తర్వాత, భారత యూనియన్ సైన్యాలు వచ్చిన తర్వాత జరిగినటువంటి ఘటన కూడా ఈరోజు తీసుకొచ్చి ఆ పోరాటంలో నిజాం రజాకారుల వ్యతిరేకంగా జరిగిన ఘటనగా చూపెట్టడం, చిత్రీకరించడం అంటే దీనిని కూడా మత కోణంలో వాడుకున్నారు. అన్ని అసత్యాలు ఈ సినిమాలో, 100% అబద్ధాలు, 100% అంటారు. మీరు చెప్పండి, ఒకవేళ పటేల్ కనుక రాకుంటే ఈ ప్రాంతాన్ని తుర్కిస్తాన్ చేసి ఒక ముస్లిం రాజ్యంగా ఏర్పాటు చేయాలనుకోవడం అది తప్ప, అది అబద్ధమా? అబద్ధమే అండి. ఎట్లా తుర్కిస్తాన్ చర్చ లేదు ఇక్కడ, తుర్కిస్తాన్ చర్చ లేదు, పాకిస్తాన్ చర్చ లేదు. ఈ దేశంలో సంస్థానాలని ప్రధానంగా కాశ్మీర్ సంస్థానం, కాశ్మీర్ ని ఆ రోజు పరిపాలిస్తున్న హిందూ రాజు ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకోవాలని పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. ఇక్కడ తుర్కిస్తాన్ చర్చ ఎక్కడ ఉందండి? పటేల్ వచ్చి చాలా స్పష్టంగా దీన్ని పాకిస్తాన్ లో కలిపేస్తాం అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దానికి వ్యతిరేకంగా పటేల్ వచ్చిండు అని చూపించారు కదా. ఇది తప్పండి, భౌగోళికంగా కూడా సాధ్యం కాదు కదా. భౌగోళికంగా కూడా దీన్ని ఎట్లా పాకిస్తాన్ భౌగోళికంగా సాధ్యం కాదు కదా. ఇది కోణం, ఈ కోణాన్ని హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు రెచ్చగొట్టడం, ఈ దేశంలో పటేల్ ని హీరో లాగా చేశాడు, పటేల్ లేకపోతే తెలంగాణ విముక్తి లేదనే చూపెట్టడం, అది మొత్తం చూపెట్టారు ఇందులో. ఇది అసత్యం కాదా? అదే పటేలు ఈ దేశంలో నిజంగా నిజాం అంత క్రూరమైన పాలన నుంచి, రజాకారుల పాలన నుంచి విముక్తి చేసిండు
అదే నిజమైతే వాస్తవం కదా, పటేల్ సైన్యం వచ్చినాకనే కదా తప్ప. నిజాం లొంగిపోయింది. పటేల్ సైన్యం వచ్చిన తర్వాత నిజాం లొంగిపోయిండు. పటేల్ సైన్యం వచ్చి నిజాం పటేల్ లొంగిపోయిన సైన్యం తోటి తర్వాత ఒక ప్రశ్న, పటేల్ సైన్యం వచ్చి సినిమాలో చాలా క్లియర్ గా పటేల్ సైన్యం వచ్చినప్పుడు బ్రిడ్జిలు వలగొడతారు, తర్వాత ప్రాజెక్టులు వలగొడతారు. మీ ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్ కూడా వలగొట్టిన సినిమా చూపించారు, అది వాస్తవం కదా. అది అబద్ధం అండి. పాలేరు డ్యామ్ ఎవరు పలగొట్టారు? ఎక్కడ పలగొట్టారు? ఏ సంవత్సరంలో పలగొట్టారు? ఇది తప్పు. ఇది మొత్తం ఇంత అబద్ధంగా ఖమ్మం జిల్లాలో పాలేరు డ్యామ్ కూలగొట్టి సైన్యాన్ని అడ్డుకున్నారు అని చెప్పేసి అనే పద్ధతిలో చూపెట్టారు. ఇది శుద్ధ తప్పు. ఇది చరిత్ర చదువుకోమనండి. పగలగొడితే ఎక్కడ ఎప్పుడు ఏ సంవత్సరం ఎవరు పగలగొట్టారో కూడా చెప్పమనండి. పగలగొట్టకున్నా ఎందుకు యుద్ధం జరగలేదా? రజాకార్లకు ఇండియన్ సైన్యానికి మధ్య యుద్ధం జరగలేదు కదండి. రజాకారులకి సైన్యానికి ఎక్కడ జరిగింది? సైన్యాలు రాగానే సెప్టెంబర్ 13వ తేదీ సైన్యాలు రాగానే రాజు లొంగిపోయాడు. లొంగిపోయిన తర్వాత రాజుని రాజప్రముఖగా ప్రకటించిండు పటేలు. రాజప్రముఖగా ప్రకటించి భరణం ఇచ్చి జీతం ఇచ్చి అతను పన్నుల నుంచి ప్రజలు కట్టిన పన్నులతో సంపాదించుకున్న ప్రతి ఆస్తిని తన సొంత ఆస్తి అని చెప్పేసి తను మొత్తం పటేలు ఇది నిజాం సొంత ఆస్తి అని చెప్పి ఆయన కుటుంబానికి వాళ్ళకే కేటాయించిండు. రాజప్రముఖ అంటే గవర్నర్ లాంటి పోస్టు. గవర్నర్ లాంటి పోస్టు పెట్టి మళ్ళీ ఇదే రాజ్యానికి భారతలో యూనియన్ లో విలీనమైన తర్వాత ఆయన గవర్నర్ లాంటి పోస్టు పెట్టి హైదరాబాద్ సంస్థానానికి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మాడపాటి హనుమంతరావు గారు కూడా ఆయన సలహాలు తీసుకొని పనిచేసేలాగా పటేల్ వ్యవహరించలేదా? ఇంకోటి కూడా మేము అడుగుతున్నాం, ఈ సినిమాలో నిజంగా పటేల్ ద్వారానే భారత సైన్యాలు వస్తేనే విముక్తి జరిగిందని మీరు చెప్తున్న అబద్ధం ఏదైతే ఉందో, అబద్ధం జరిగితే మరి 1948 సెప్టెంబర్ 13వ తేదీ సైన్యాలు వస్తే 17వ తేదీ లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత కూడా 52 వరకు జనరల్ ఎలక్షన్లు ఈ దేశంలో 52లో జరిగాయి. 1951 వరకు భారత సైన్యాలు ఈ తెలంగాణ ప్రాంతం ఎందుకున్నాయి? ఎందుకు పెట్టాడు? ఎందుకున్నాయి అంటే ఈ ప్రాంతంలో ఆనాడు సంఘం పేరుతో కమ్యూనిస్టులు అందరూ ఈ ప్రాంతాల్లో ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. 10 లక్షల ఎకరాల భూమిని పంచారు. 10 లక్షల ఎకరాల భూమిని పంచారు. భూ సంస్కరణలు అమలు చేశారు. మహిళలకి హక్కులు కల్పించారు. కుల మత తేడా లేకుండా అంటరాంతరం నిషేధం ప్రకటించారు. ఈ కమ్యూనిస్టులు కనుక పెరిగితే రేపు ఈ దేశంలో మాకు కూడా ప్రమాదమే కాబట్టి అని చెప్పేసి రజాకారులు అకృత్యాలు నిజాం పాలనలో 1500 మంది ప్రజలు చచ్చిపోయారు. తెలంగాణ ప్రాంతం ప్రజలు. ఈ భారత సైన్యాలు వచ్చిన తర్వాత యుద్ధం చేసింది రజాకారుల మీద కాదు, కమ్యూనిస్టుల మీద, తెలంగాణ ప్రాంత ప్రజల మీద. 2500 మంది ప్రజల్ని చంపేశారు. అత్యాచారాలు భారత యూనియన్ సైన్యం చేయలేదా? అకృత్యాలు చేయలేదా? మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించలేదా? చరిత్ర రికార్డు ఇది తెలుసుకోమనండి, ఇది చదువుకోమనండి. ఇది చూపెట్టే ధైర్యం ఉందా? ఇది చూపెట్టే ధైర్యం ఆ సినిమా డైరెక్టర్ ఉందా? ఇది లేదు. ఇది లేకుండా మతం పేరుతో సైన్యాలకు ఎదురెళ్లి ప్రజలు స్వాగతం పలికి వందే మాత్రం అని చెప్పి పలికినట్టుగా సినిమాలో చూపెట్టారు. జరగలేదండి. జరిగితే ఎందుకు సైన్యాలు 51 దాకా ఈ ప్రాంతంలో ఉంది? అది సమాధానం చెప్పానండి. ఎందుకు రాజప్రముఖ ఇచ్చారు? నిజంగా రజాకారులు ఎంత క్రూరులు అంటున్నారు కదా, ఇంత దుర్మార్గులు అంటున్నారు కదా. రజాకారులకి అరెస్టేషన్ చూపెట్టారు. అది కూడా అబద్ధం. రజాకారులకి అధ్యక్షుడు కాసిం రజ్వీ అయితే ఉపాధ్యక్షుడు విష్ణు దేశ్ముఖ్. రజాకారుల సైన్యానికి విష్ణు దేశ్ముఖ్ అంటే ఒక భూస్వామి, దొర, హిందూ దొర. రజాకారులు అంటేనే ముస్లింలు అని చెప్పేసి సినిమా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు. హిందూ దొర ఉపాధ్యక్షుడు ఏంది? అదేనండి ఈ చరిత్ర చూపెట్టే దమ్ము నాగరాజు అబద్ధం నాగరాజు చెప్పట్లేదండి. అబద్ధం చరిత్ర చదువుకోమని చెప్తున్నాం. ఈ చరిత్రకి సాక్ష్యాలు ఇంకా ఉన్నాయి. ఈ గ్రామాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ఇప్పటికి బతుకున్న వాళ్ళు ఉన్నారు. మల్లు స్వరాజ్యం నిన్న మొన్నటి బతుకున్నది. ఆమె స్వానుభవంతో రాసిన తన పుస్తకం ఉన్నది. లేదంటే మేము చెప్పేది ఇది కాదు. రకరకాల ప్రభుత్వం దగ్గరనే ఉన్నటువంటి చరిత్ర ఉన్నది కదా, ప్రభుత్వం లిఖించినటువంటి రికార్డు చేసినటువంటి చరిత్ర కూడా ఉన్నది కదా. ఇది వాస్తవం కదా. ఈ భూములు మొత్తాన్ని పంచిన తర్వాత ఈ పటేల్ సైన్యం నిజంగా తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగిస్తే ఎందుకు మళ్ళీ దొరకే భూములు అప్పచెప్పారు? దొరల్ని పారిపోయిన గ్రామాల గడిల నుంచి మీరు ఇదివరకు 10 లక్షల భూములు వంచారని చెప్పారు కదా కమ్యూనిస్ట్ పార్టీలో. అంటే వాటిని మళ్ళీ వెనకకు తీసుకున్నారు, పంచారు. గ్రామాల నుంచి గడిల నుంచి పారిపోయినటువంటి దొరలు పట్టణాలకి, సూర్యాపేట, హైదరాబాద్ పారిపోయినటువంటి దొరలు పటేల్ సైన్యాలు వచ్చి భారత్లో యూనియన్ అయిన తర్వాత కాంగ్రెస్ నాయకుల్లాగా టోపీలు పెట్టుకుని గ్రామాల్లోకి వచ్చి వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇప్పించింది పటేల్ కాదా? 10 లక్షల ఎకరాల భూమిని వెనక్కి ఇప్పించింది పటేల్ కాదా? ఎందుకు మరి నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజలు ఆ సినిమాలో పటేల్ మాట్లాడుతున్నట్టు
పార్లమెంట్ లో ప్రసంగం చేస్తున్నట్టు 88% తెలంగాణలో హిందూ ప్రజలకి హైదరాబాద్ కేంద్రం నడిబొడ్డు అని చెప్పి పటేల్ ప్రసంగం చెప్పిన చూపెట్టారు కదా. మరి అదే పటేల్ ఈ 88% వాళ్ళు చెప్పినట్టుగా ఇది అబద్ధం, కానీ 88% హిందువుల భూములు లాక్కొని దొరల దగ్గర నుంచి పంచి 10 లక్షల ఎకరాల భూములు పంచిన సంఘం కమ్యూనిస్ట్ పార్టీ భూముల్ని మళ్ళీ ఎందుకు దొరలకు తిరిగి ఇచ్చింది ఈ పటేల్? అది సమాధానం ఈ సినిమా ద్వారా చెప్తారా? ఎందుకు రాజప్రముఖ చేసిండు అంత క్రూరంగా వ్యవహరించినటువంటి నిజాంని? ఎందుకు కాసిం రజ్వీ మీదనే నీ పోరాటం అయితే కాసిం రజ్వీకి పటేల్ కి మధ్య సంభాషణ జరిగినట్టు సినిమాలో చూపెట్టారు. అసలు ఆయన ఎప్పుడైనా కలుసుకున్నాడా? ఆ చరిత్రలో ఉందా? అది జరగలే, అబద్ధం అని చెప్పారు. అబద్ధం చెప్పడం కాదు, ఆ రజ్వీని ఎక్కడ పంపించింది ప్రభుత్వం? మరి నిజంగా ఇన్ని వేల హత్యలు చేసిన రజ్వీని, కాసిం రజ్వీని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేశారు. అరెస్ట్ ఎట్లా చేశారు? అరెస్ట్ చేసి ఏదో బందీగా పెట్టి కొంతకాలం తర్వాత గౌరవంగా పాకిస్తాన్ పంపించారు. అనేక రకాల పంపించిందా? చరిత్ర తీయండి అండి, ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర తీయండి. మరి నిజంగా కాసిం రజ్వీ అన్ని అకృత్యాలు చేస్తే ఈ సినిమాలో చూపెట్టినట్టుగా అన్ని అకృత్యాలు చేసిన వ్యక్తి కదా, నిజంగా చేశాడు. నిజంగా క్రూరుడు, దుర్మార్గుడు. అంతటి దుర్మార్గుడికి చేసిన శిక్ష ఏంటి? కమ్యూనిస్టు నాయకులను ఆ రోజు పటేల్ సైన్యాలు అడవుల్లో దేశపై కాల్చి చంపారు, ఎంతో మందిని కాల్చి చంపారు. వీళ్ళని కాల్చి చంపినటువంటి ధైర్యం ఉన్న పటేల్ సైన్యాలు ఎన్ని అకృత్యాలు చేసినటువంటి కాసిం రజ్వీని ఎందుకు పాకిస్తాన్ గౌరవంగా పంపించారు? ఎందుకు ఆయన పాకిస్తాన్ పోతుంటే అతనితో పాటు అతను సంపాదించుకొని కూడగట్టుకున్న కొన్ని డబ్బుల్ని, బంగారాన్ని, ఆస్తుల్ని ఇచ్చి పంపించారు? ఇచ్చి పంపించారు. చరిత్ర చెప్తుంది ఇది. మరి దీని మీద ఎందుకు వాళ్ళ వైఖరి సినిమాలో చూపెట్టరు? ఇది అసత్యం కదా, ఇది వక్రీకరణ కదా, ఇది అబద్ధం కదా? ఇది చెప్పకుండా మొత్తం అభూత కల్పనలు లేనిది ఉన్నట్టుగా ఒక మతానికి వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగినట్టు ఎందుకు అంటే ఇక్కడ ప్రశ్న మొత్తం ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి అది అబద్ధము, ఇది అబద్ధము, ఇది అసత్యము, ఇది వికృతం అని చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది, కొన్ని కోట్లు పెట్టి తీసిన సినిమా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఆ డైరెక్టర్ గానీ ఆ నిర్మాత గానీ ఏం అవసరం ఉంది? ఏం అవసరం ఉంది ఏంటండి? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. బీజేపీ నాయకుడు ఆ సినిమా నిర్మాత, బీజేపీ నాయకుడు. 2018లో భువనగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి గూడూరు నారాయణ రెడ్డి, బీజేపీ నాయకుడు, ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి. ఈ డైరెక్టర్ యాటా సత్యనారాయణ ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తి. బండి సంజయ్ కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది, మీకు గుర్తే ఉంటది. కాశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చినప్పుడే ఆనాడు తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడు ఉన్న బండి సంజయ్ ప్రకటించిండు, కాసుకోండి మేము రజాకార్ ఫైల్ సినిమా తీస్తామని. ఆ రోజు ఆయన ప్రకటించింది కాబట్టి బీజేపీ డైరెక్షన్ లోనే స్క్రిప్ట్ రెడీ అయింది. బీజేపీ డైరెక్షన్ లోనే స్క్రిప్ట్ రెడీ అయింది. బీజేపీ డైరెక్షన్ లోనే సినిమా తీశారు. బీజేపీ నాయకుడే నిర్మాత వ్యవహరించి సినిమా తీశారు. బీజేపీ ఈ పార్లమెంట్ లో ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి హిందూ ప్రజల్ని, మెజారిటీ ప్రజల మీద ఇన్ని దాడులు ముస్లింలు చేశారు, రజాకారులు చేశారని ఓట్ల కోసం తీసినటువంటి సినిమా ఇది. ఇన్ని అబద్ధాలు చెప్పినటువంటి సినిమా ఇది. కాబట్టి ఇక్కడ సినిమాలో ఆర్య సమాజ్ సంబంధించిన అంశాలు ఉన్నాయి. వాళ్ళు నిజంగా పనిచేసలేదు. ఆర్య సమాజ్ పాత్ర ఎక్కడ కనబట్టుకున్నారండి? ఎక్కడ గ్రామ రక్షణ దళాన్ని ఏర్పాటు చేశారు? ఎక్కడ ఏ భూస్వామి వ్యతిరేకంగా పోరాటం చేశారు చెప్పమనండి? ఎక్కడ చేశారు చెప్పమనండి? కులవృత్తులు ఉండాలని ప్రోత్సహించారు, కులం ఉండాలని ప్రోత్సహించారు, మను ధర్మ శాస్త్రాన్ని గ్రామాల్లో ప్రచారం చేశారు. ఇది తప్పుగా, ఇది అబద్ధం. ఈ సినిమాలో అబద్ధాలు చెప్పి వాళ్లే ఒక పెద్ద పాత్ర. అది ఎంత దుర్మార్గం అండి! ఆవు వచ్చి రజాకారుని చంపినట్టు చూపెట్టారు, సినిమా గ్రాఫిక్స్ వేసి ఆవు వచ్చి రజాకారుని చంపినట్టు చూశారు. ఇది ఏమనుకోవాలండి? ఇది అసత్యం కదా, అభూత కల్పన కదా ఇది. ఆర్య సమాజ్ పాత్ర ఇక్కడ లేనే లేదు. ఆర్య సమాజ్ కార్యాలయం జోగిపేటలో ఉన్నట్టు, జోగిపేటలో దాని కుస్తీలు పడుతున్నట్టు, ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు ఆంధ్ర మహాసభ జోగిపేటలో తన మొట్టమొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది. ఆంధ్ర మహాసభ కార్యాలయాన్ని కూడా ఆర్య సమాజ్ ప్రారంభించిందని చెప్పే ప్రయత్నం అంటే కమ్యూనిస్ట్ కార్యాలయాన్ని ఆర్ఎస్ఎస్ కార్యాలయం చూపించారు. అంతే అండి, వక్రీకరణ. వాళ్ళు ఏ రోజు కూడా నిజాం వ్యతిరేకంగా పోరాటం చేయలేదు, వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. ఈ బీజేపీ నాయకుడు ఈ బండి సంజయ్ స్క్రిప్ట్ రాపించిన, ఈ బీజేపీ రాపించిన, ఇప్పుడేం అవసరం? వాళ్ళకి ఎన్నికలు వస్తున్నాయండి, హిందువులు రెచ్చగొట్టాలి, విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఇది చరిత్ర అని చెప్పాలి. ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేసిందని చెప్పాలి, హిందూ మహాసభ పోరాటం చేసిందని చెప్పాలి, ఆర్య సమాజ్ పోరాటం చేసిందని చెప్పాలి. వాళ్ళు ఆర్య సమాజు, ఈ హిందూ మహాసభ, ఇందులో ఆర్ఎస్ఎస్ కూడా ఉందని చెప్పాలి. వీళ్ళంతా వాళ్ళ ఒకతానులో ముక్కలని చెప్పాలి. దీన్ని ఉపయోగించుకోవాలి, ఓట్లు పొందాలి. ఎవరు రెచ్చగొట్టడానికి ఈ సినిమా తీశారు?
నిజంగా ప్రజలు మీకు తెలంగాణ చరిత్ర పట్ల తెలుసుకోవాలని చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ చేసిన ప్రజలు ఒక మతం పేరుతో చేయలేదు, ఎందుకు నేను చెప్తున్నా, షేక్ బందగి ఒక ముస్లిం చనిపోయాడు నిజాం పాలనకు వ్యతిరేకంగా. మగ్దుం మొయినుద్దీన్ ఒక ముస్లిం ఆయన షోయబుల్లా ఖాన్ జర్నలిస్టు, అతను నిజాం రాచరికానికి, రజాకారులకి, దొరలకి వ్యతిరేకంగా ఇచ్చేశారు. కామ్రేడ్స్ అసోసియేషన్ పేరుతో రాజ్ బహదూర్ గౌర్ ఒక్కడే హిందూ, మిగతా వాళ్ళంతా అరవింద్ కుర్వి, మగ్దుం మొయినుద్దీన్ ఇలాంటి వాళ్ళందరూ ముస్లిమ్స్. వాళ్ళు నిజాం వ్యతిరేకమైనటువంటి పాత్ర పోషించడం కోసం కామ్రేడ్స్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ ఎవరండి? ముస్లింలు చచ్చిపోలేదా? షోయబుల్లా ఖాన్ ముస్లిం కాదా? షేక్ బందగి ముస్లిం కాదా? మగ్దుం మొయినుద్దీన్ ముస్లిం కాదా? మరి ఇక్కడ ముస్లింలు అకృత్యాలు ఎక్కడున్నాయి? సుందర్లాల్ కమిటీ ఒక కమిటీ భారత ప్రభుత్వం నియమించింది కదా, తర్వాత రిపోర్ట్ కూడా చెప్పింది కదా, ఈ అకృత్యాలు సుందర్లాల్ కమిటీలో చెప్పారు. అకృత్యాలు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ఎక్కడైతే వీక్ గా ఉందో అక్కడ ముస్లింలు కూడా చంపబడ్డారు భారత సైన్యాలు వచ్చిన తర్వాతని, ఆ తర్వాత విచ్ఛిన్నం జరిగిందని జేపీ చౌదరి ఎవరైతే ఉన్నారో ఈ సైన్యాలకి నాయకత్వం ఇచ్చిన అతను ఆర్డర్స్ ఇచ్చి ఎక్కువ మంది ఔరంగాబాదు, ఉస్మానాబాదు, లాతూర్ లాంటి ప్రాంతాలలో, ఈ బేదర్ లాంటి ప్రాంతాలలో 25,000 నుంచి 40,000 మంది ముస్లింలు చనిపోయారని సుందర్లాల్ కమిటీ నివేదిక కూడా ఉంది కదా. దాన్ని తీయండి బయటికి, దాన్ని చదవండి బయటికి. ఈ సినిమాలో దాన్ని చూపించే ధైర్యం ఉందా వాళ్ళకి? ఎందుకు? కేవలం ఎన్నికల కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ ట్రాప్ లో ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని తీసినటువంటి సినిమా ఇది. మొత్తం 100% అబద్ధాలతో కూడిన సినిమా, 100కు 100% అబద్ధాలు, వక్రీకరణలు. ఈ చరిత్ర మొత్తాన్ని వక్రీకరణ చేయడం. ఎందుకనంటే ఈరోజు ఎక్కడ ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి చరిత్ర లేదు, స్వాతంత్రోద్యమంలో చరిత్ర లేదా, ఏముందండి వాళ్ళకి? ఎవరున్నారు వాళ్ళ తరఫున పోరాడిన వాళ్ళు? తెలంగాణ పోరాటంలో చరిత్ర లేదు. ఇంటర్వ్యూనే తెలంగాణ పోరాటం ఉంది, అందులో కూడా ఇలా చరిత్ర లేదా? అందులో కూడా ఇలా చరిత్ర లేదు. ఎవరున్నారండి వీళ్ళకి? ఎవరున్నారు? ఎన్ని వేల మంది చచ్చిపోయారు చెప్పమనండి, ఎన్ని వందల మంది చచ్చిపోయారు చెప్పమనండి, ఎవరు గెరిల్లా పోరాటం చేశారో చెప్పమనండి, ఎంతమంది భూమి పంచారో చెప్పమనండి, ఏ దొరకు వ్యతిరేకంగా పోరాటం చేశారో చెప్పమనండి, ఏ దేశ్ముఖ్ వ్యతిరేకంగా పోరాటం చేశారో చెప్పమనండి, ఏ భూస్వామికి వ్యతిరేకంగా పోరాటం చేశారో చెప్పమనండి. ఇది మొత్తం వీళ్ళకి చరిత్ర లేదు కాబట్టి ఈ చరిత్రను వక్రీకరించి వాళ్ళ చేతుల్లో తీసుకునే ప్రయత్నం చేయడం కోసం తీసిన సినిమా. దీన్ని తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, చరిత్ర తెలిసిన వాళ్ళు, చరిత్రను నమ్మేవాళ్ళు, చరిత్ర చదువుకున్న వాళ్ళు వ్యతిరేకించాలని. అసలైన చరిత్ర అంటే ఇది కాదు, అసలైన నిజమైన చరిత్ర అంటే మట్టి మనుషుల పోరాటం. అంటే తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది నిజాం నవాబుకి వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, జాగీదారులకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు వ్యతిరేకంగా, నేను బాంచన్ నీ కాల్ముక్త దొరనే నినాదానికి వ్యతిరేకంగా ఈ పోరాటం జరిగింది. భూమి కోసం, ముక్తి కోసం, ఎట్టి చాకరీ ముక్తి చేయడం కోసం జరిగినటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ నారాజ్ గారు. ప్రజలారా చూసారు కదా మీరు, రజాకార్ సినిమా మీరు చూసి ఉంటారు. రజాకార్ సినిమాలో అనేక సన్నివేశాలని, వాస్తవాలు ఏంది, సినిమాలో చూపించింది ఏంది అనే అంశాలని నాగరాజు మీ ముందు చాలా క్లియర్గా మాట్లాడినారు. మరి ఆయన చెప్పింది వాస్తవమా, సినిమా చూపించింది వాస్తవమా, హిస్టరీ ఏం చెప్తుంది, సినిమా ఏం చెప్తుంది, మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. ఒకవేళ ఈ వీడియో కనుక వాస్తవం అని మీరు భావిస్తే ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.